2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. మేడం నమస్తే. చాలామంది బిజినెస్ ఐడియాస్ అడిగే ముందు ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతూ ఉంటారు. మా దగ్గర పెట్టుబడి లేదు పెట్టడానికి. బట్ ఏదైనా బిజినెస్ ఐడియా కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, చేసే సత్తా ఉంది, టాలెంట్ ఉంది, మేము ప్రూవ్ చేసుకోగలం అంటూ ఉంటారు. అంటే పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయడానికి అసలు ఎటువంటి మార్గాలు ఉంటాయంటారు? మనం వాళ్ళకి ఏం సజెస్ట్ చేయొచ్చు అంటారు? అసలు పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? వెరీ గుడ్ ఉషా గారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే క్రమంలో మీరు అన్నట్టు ఇనీషియల్గా కొన్ని విషయాలకి బేసిక్ క్యాపిటల్ కొంత అవసరం అవుతుంది. మనం ఎంత జీరో ఇన్వెస్ట్మెంట్ మోడల్ మాట్లాడినా బిజినెస్ రిజిస్ట్రేషన్ కనో, వెబ్సైట్ కనో, సోషల్ మీడియా మెయింటెనెన్స్ కనో ఎంతో దానికి ఏదో కొంత బడ్జెట్ అనేది అవసరం అవుతుంది. అయితే ఆ బేసిక్ బడ్జెట్ కూడా లేకుండా ఏది రిజిస్ట్రేషన్ అన్న విషయాన్ని పక్కన పెడితే ముందు అసలు మీ మోడల్ మార్కెట్లో రన్ అవుతుందో లేదో పైలట్ రన్ చేయాలన్నా సరే మీకు కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి. అయితే ఈరోజు మార్కెట్లో నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, నెంబర్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ అప్లికేషన్స్ని, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ని ఉపయోగించుకొని మనం జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి అసలు మార్కెట్లో ఏ విధంగా మన మోడల్ని ముందు లాంచ్ చేయాలి. లాంచ్ చేసిన వెంటనే సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, డబ్బులు ఎంత ఇచ్చారు, ఈ విషయం పక్కన పెట్టండి. ముందు లాంచ్ చేయడానికి ఉండాల్సిన ఇనీషియల్ క్రైటీరియా చూడండి. ఎప్పుడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నేమ్ ఆఫ్ ది బిజినెస్. బిజినెస్కి ఏం పేరు పెడతారు? ఈ పేరు కన్ఫ్యూజన్ కూడా చాలామందికి ఉంటుంది. ఈవెన్ మనకి కాల్ చేసేవాళ్ళు సార్ మనకి నేమ్ సజెస్ట్ చేయండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే స్టార్ట్ చేసేటప్పుడు నేమే మీకు ఫ్యూచర్ బ్రాండ్ వాల్యూ. చూడండి, మీకు నెట్ఫ్లిక్స్ అంటే ఏం గుర్తొస్తుంది, అమెజాన్ అంటే ఏం గుర్తొస్తుంది, లేదా మైక్రోసాఫ్ట్ అనగానే ఏం గుర్తొస్తుంది? చూడండి, కంపెనీ పేరు, సర్వీసెస్ ఏంటో చెప్పక్కర్లా, పేరు వినగానే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీస్లు ఉన్నారో మనకి ఈజీగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నేమ్ ఇంపార్టెంట్ బిజినెస్కి. ఈ నేమ్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనికి ఇంటర్నెట్లోని నేమ్ లిక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. నేమ్ లిక్స్, అందులో మీరు కావాల్సిన క్రైటీరియా, మీరు పర్టికులర్ నేమ్తో ఇస్తున్నారా, కేటగిరీ ఏంటి, సర్వీస్ ఏంటి, కొన్ని ఫిల్టర్స్ కనుక అప్లోడ్ చేస్తే అది నెంబర్ ఆఫ్ ఫ్రీ నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తుంది. ఎక్కడ యూజ్ చేయని నేమ్స్, కొత్త నేమ్స్ సజెస్ట్ చేస్తుంది. సో అవుట్ ఆఫ్ దట్ అది మీకు ఆల్మోస్ట్ ఒక 10 lakhs 20 lakhs రిజల్ట్స్ ఇస్తుంది. మీకు ఓపిక ఉండాలి కానీ అవుట్ ఆఫ్ దట్ మీకు కావాల్సిన నేమ్ ఏదైనా నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీరు మీ బిజినెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ చూసారా మనకు ఫ్రీగా దొరుకుతుంది. ఇదే నాలంటోడి దగ్గరికి వస్తే 5,000 10,000 ఛార్జ్ చేస్తాం. సింపుల్గా చెప్తున్నా, మార్కెట్లో నేమ్ లిక్స్ అనే వెబ్సైట్ నుంచి మీరు ఫ్రీగా ముందు నేమ్ని పిక్ చేసుకోవచ్చు. నేమ్ తర్వాత కావాల్సినవి ఏంటి? ఈ సోషల్ మీడియా పోస్టర్స్, రైట్? ప్రతి ఒక్కరికి వర్క్ రాదు. ఎందుకంటే అడాబ్ ఫోటోషాప్కి వెళ్ళాలి, లేదంటే ప్రీమియర్ ఏదో నేర్చుకోవాలి, 2 నెలలు 3 నెలలు ప్రాక్టీస్ చేస్తే తప్ప డిజైనింగ్ వర్క్ రాదు. కానీ దీనికోసం మార్కెట్లో canva.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ canva.comని ఎవరైనా ఆ మాత్రం ఇంటర్నెట్ సిస్టమ్ యూజ్ చేసి తెలిసిన వరకు 1 hour 2 hours యూజ్ చేస్తే అందులో ఎలా డిజైన్స్ చేసుకోవాలో చాలా సింప్లిఫైగా అర్థం చేసుకోవచ్చు. చాలా సింపుల్ అందులోని. అది ప్రాక్టీస్ చేసినా సరే అందులోంచి మీకు కావాల్సిన, మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ కావాలంటే పోస్ట్స్ వస్తాయి, రీల్స్ వస్తాయి, యూట్యూబ్ వీడియోస్ వస్తాయి, లింక్డ్ఇన్, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ వస్తాయి, లేదంటే ఇంకో క్యాంపెయిన్స్ రన్ చేసుకోవాలన్నా బాగుంటుంది, షార్ట్ వీడియోస్ వస్తాయి, రీల్ వీడియోస్ వస్తాయి, అన్నీ చేసుకోవచ్చు అందులోని ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. మీరు రూపాయి కూడా పే చేయకుండా. కొన్ని అడ్వాన్స్డ్ డిజైన్స్ ఉంటాయి, వాటికి కావాలంటే ప్రీమియం వెర్షన్కి వెళ్ళొచ్చు. బట్ బేసిక్గా కూడా సరిపోతుంది ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు. ఈ క్యాన్వా వెబ్సైట్ యూస్ చేసినా చూసారా మనకు కావాల్సిన సోషల్ మీడియా వర్క్ అంతా కూడా ఈజీగా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. సో ఫస్ట్ నేమ్ ఐడెంటిఫై చేస్తాం, సోషల్ మీడియా పోస్టర్స్ ఐడెంటిఫై చేస్తాం, మూడోది వెబ్సైట్ డెవలప్మెంట్. ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ కూడా టైప్ డ్రీమ్ అని ఒక వెబ్సైట్ ఉంది. అందులో మీరు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చి బేసిక్గా లేఅవుట్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ డిజైన్ కనుక చేసుకుంటే మీకు కావాల్సిన వెబ్సైట్ని కూడా అందులో డిజైన్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. చూడండి, 3 మేజర్ ఛాలెంజ్లు ఫిల్ అయిపోయాయి మనకి. నేమ్ అయిపోయింది, డిజైన్స్ అయిపోయాయి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి. మీ వెబ్సైట్కు పోర్ట్ఫోలియో ఉండాలి కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఫ్రీగా వెబ్సైట్ డిజైన్ చేసుకొని మార్కెట్లో ఎవరికైనా సరే పోర్ట్ఫోలియోని చూపించవచ్చు. 4వది కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్స్ తీసుకోవాలి. ఇవాళ మార్కెట్లో పేమెంట్ గేట్వేలు అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. మీకు బ్యాంక్ అకౌంట్ లేదు, లేదంటే కరెంట్ అకౌంట్ రిజిస్ట్రేషన్స్ లేదు, ఈ ప్రాబ్లం ఏం లేదు. బేసిక్ అకౌంట్ ఉన్నా సరే మీ అకౌంట్కి లింక్ చేస్తే పేమెంట్ గేట్వేస్ ఫ్రీగా వస్తాయి. ఇవాళ చూడండి, నేను మీకు ఒక పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే 99% అందరూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ యూస్ చేస్తున్నారు. మాకు కరెంట్ అకౌంట్స్ ఎలా ఉంటాయంటే యూపీఐ కాకుండా డెబిట్ కార్డులోంచి పే చేయాల్సి ఉంటుంది, లేదా ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ చేయాల్సి ఉంటుంది, లేదా కార్డ్ నుంచి పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ అలాగే చూపించాలి. అలా కస్టమర్ పే చేసేటప్పుడు కస్టమర్ దగ్గర యూపీఐ లేదు, కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉంది. తను మీకు ఎలా డబ్బులు ఇస్తాడు? ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఇస్తాడు మీకు?
అలాంటప్పుడు మీరు ఒక పేమెంట్ గేట్వే లింక్ ఇచ్చారు అనుకోండి, ఆ లింక్ ఓపెన్ చేస్తే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఫోన్పే, ఈఎంఐ అన్ని ఆప్షన్స్ ఇస్తుంది. ఏదో రకంగా పేమెంట్ చేస్తారు. ఈ పేమెంట్ గేట్వేలు కూడా మార్కెట్లో రేజర్ పే అని, క్యాష్ ఫ్రీ అని, స్ట్రైప్ అని, ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వేస్ అయితే స్ట్రైప్ అని, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వస్తాయి. వాడు ట్రాన్సాక్షన్ ఛార్జ్ 1% 2% తీసుకుంటాడు. బట్ ఇనీషియల్గా మీ దగ్గర నుంచి అయితే ఏం ఛార్జ్ చేయట్లేదు. పేమెంట్ గేట్వే కూడా ఫ్రీగా వస్తుంది. అంటే చూడండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ నేమ్ ఈజీగా జనరేట్ అవుతుంది, సోషల్ మీడియా పేజెస్ ఈజీగా అయిపోతున్నాయి, వెబ్సైట్ ఈజీగా డెవలప్ అవుతుంది, ఫ్రీగా పేమెంట్ గేట్వే యాక్సెస్ వస్తుంది. అంటే ముందు తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్ అంతా మీ దగ్గర ఉంది. మోడల్ని మార్కెట్లో పుష్ చేయండి. పుష్ చేసి పర్వాలేదు, కస్టమర్ వస్తున్నారు, ఇన్వెస్టర్ వస్తున్నారు అనుకున్నప్పుడు కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయొచ్చు. ఇనీషియల్గా ప్రోటోటైప్, పైలట్ మీ దగ్గర రెడీగా ఉంది. అంటే చేసేటప్పుడు ఈ హడ్డల్స్లో కూడా చాలామంది ఆగిపోతుంటారు. ఇవి లేవు కదా, మేము నేమ్ పెట్టుకోలేకపోతున్నాం, పోస్టర్ డిజైనింగ్ రాదు, వెబ్సైట్ డిజైనింగ్ రాదు. ఇటువంటి టూల్స్ ఇంకా 10-15 దాకా ఉన్నాయి. కాపీ రైటింగ్ ఇచ్చేవి, స్క్రిప్ట్ రైటింగ్ ఇచ్చేవి, ఆటోమేషన్ చేసేవి బిజినెస్ని, సిఆర్ఎం సేల్స్ డెవలప్మెంట్ ఇచ్చేవి, ఆటోమేటిక్గా ఇన్వాయిస్ కొటేషన్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేవి. ఇలాంటి ఇంకో 10-15 వెబ్సైట్స్ ఉన్నాయి. బట్ ప్రైమరీగా ఈ 4 చూసుకున్నా సరే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయడానికైతే డిలే లేదు. ఈ 4 టూల్స్ని ఉపయోగించుకొని కూడా మార్కెట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు అన్నారు చూసారా, జీరో ఇన్వెస్ట్మెంట్ మోడల్తో ఏం చేయొచ్చని. ముందు ఈ 4 టూల్స్ వాడడం కనుక వస్తే చాలా ఈజీగా ప్రాసెస్ చేతిలో మీకు ఒక 10 days కష్టపడ్డారు అనుకోండి, చేతిలో మీ దగ్గర మోడల్ రెడీగా ఉంది. మీరు ఇప్పుడు మోడల్ని పట్టుకొని 4కి చూపించండి. అయ్యా సార్, ఇది నా సర్వీసు, ఏంటంటే నా ప్రోటోటైప్ ఇది, నా ప్రొడక్ట్ ఇది, నాకు ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, లేదా నా సేల్స్ ఈ విధంగా ఉంటే నాకు 1000 రూపాయలు 2000 అవుతుంది, మీరు పే చేయండి, నేను ప్రొడక్ట్ అమ్ముతా అని చెప్పడానికి మీ దగ్గర మోడల్ ఉంది కదా. మోడల్ దగ్గర నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో వరీ అవ్వాల్సిన పని లేదు బిజినెస్ చేసేటప్పుడు. అంటే మనం కొంచెం వెతకడం కనుక మొదలు పెడితే, మన చేతిలో ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ వీడియోలు వెతుకుతాం, ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ వెతుకుతాం. అట్ ద సేమ్ టైం మనం బిజినెస్ కావాల్సిన ఫ్రీ టూల్స్ ఏమేమి ఉన్నాయి అని ఒకసారి వెతికితే ఆల్మోస్ట్ కొన్ని 100 వరకు ఫ్రీ టూల్స్ ఉన్నాయి మనకి. వీటిని అన్నింటినీ యూజ్ చేసుకొని ముందు మోడల్ రెడీ చేసుకొని పోర్ట్ఫోలియో సిద్ధం చేసుకుంటే దాన్ని పట్టుకొని మార్కెట్లోకి వెళ్ళడం, డబ్బులు సంపాదించడం కూడా అసాధ్యమేమీ కాదు. కొంచెం కష్టం, కొంచెం సులభం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఇంపాసిబుల్ అన్నమాట మనం మాట్లాడక్కర్లేదు. ఇంకా త్రూ ద జర్నీ యూ హ్యావ్ టు ఫేస్ అనదర్ ఛాలెంజ్, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. బట్ ఇనీషియల్గా మార్కెట్లో లాంచ్ చేయడానికి ఈ ప్రోటోటైప్ మోడల్స్ సరిపోతాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను కానీ ఇవే ఎక్కువగా ప్రమోషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ ప్లాట్ఫామ్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలని తెలీదు, నేమింగ్కి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలామంది సజెషన్స్ అడుగుతూ ఉంటాం. ఇలా ఫెసిలిటీ ఉందని ఇప్పుడు మీరు ఓపెన్ అయ్యే వరకు నాకు కూడా తెలీదు. బిజినెస్లో అంటే స్కోప్ ఉంది, మనం ఎంటర్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంది, దాన్ని మనం యూస్ చేసుకోవడమే ఆలస్యం అన్న విషయం మీరు చెప్పాక చాలామందికి మేబీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, బిజినెస్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే చిన్న విషయం కాదు, కొంతమంది పెట్టుబడి పెట్టి చాలా అంటే 1 రెట్టు 2 రెట్లు ముందుకెళ్ళాలనుకుంటూ ఉంటారు. కొంతమంది పెట్టుబడి లేకుండా చేయాలనుకుంటూ ఉంటారు. కొంతమందికి రూల్స్ తెలీదు, ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో తెలీదు, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలీదు. కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఏ విధంగా వాళ్ళకున్న ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలో తెలీదు. సో మరి వాటన్నిటికి సంబంధించి స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్కి సంబంధించిన స్కిల్స్ కానివ్వండి, లేకపోతే బిజినెస్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే 1-on-1 కానివ్వండి, మన దగ్గర వర్క్షాప్స్ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి వాటి డీటెయిల్స్. యూజువల్గా మీరు చెప్పినట్టు బిజినెస్ అనేసరికి ఇటువంటివి చిన్న చిన్న లాజిక్స్ ఎన్నో ఉంటాయి. అంటే మార్కెట్లో ఎన్నో రిసోర్సెస్ ఉంటాయి, అవైలబిలిటీ ఉంటుంది, నెట్వర్క్ ఆర్గనైజేషన్ తాలూకు నీడ్ ఉంటుంది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, బయ్యర్ కావాలి, లేదా మీలాగే ఈక్వల్గా ఆలోచించి ఇంకో పర్సన్ తాలూకా హెల్ప్ అవసరం అవుతుంటుంది. వీటన్నిటినీ కనెక్ట్ చేయడమే ఒక ఆర్గనైజేషన్ తాలూకా ఎజెండా ఎప్పుడైనా సరే. అంటే మనం ఒక సర్వీస్ ఇచ్చామంటే వీటిలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసి వాళ్ళకి కావాల్సినట్టు మనం అప్డేట్ ఇస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అయితే ఎవరైనా ఈ బిజినెస్ లాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి కనుక కన్సల్టేషన్కి వస్తే మనం 1-to-1 కన్సల్టేషన్ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో 2 రకాలుగాను కండక్ట్ చేస్తాం. అంటే ఎవరైనా ఆఫీస్కి వచ్చినా 2 to 3 hours వాళ్ళకి టైం స్పేర్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఆన్లైన్లో అయినా సరే అదే టైం స్పేర్ చేసి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 1-on-1 అపాయింట్మెంట్స్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఒక 3-4 hours, తర్వాత 2 times 3 times మల్టిపుల్ టైమ్స్ మాట్లాడడం వల్ల ఒక క్లారిటీ వస్తుంది బిజినెస్ చేసేటప్పుడు. ఇక్కడ మార్కెట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే అందరి దగ్గర విడివిడిగా రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే విధానం చాలామందికి తెలియట్లేదు, కొంచెం పెద్ద వాళ్ళకి కూడా. ఎందుకంటే మనకి కన్సల్టేషన్కి వస్తున్న వాళ్ళు కొంచెం హై ఎండ్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి, మనకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఒక్కొక్క దగ్గర ల్యాగ్ అవుతున్నారు.
ఆ ఇన్ఫర్మేషన్ కోసం మన దగ్గరకు వస్తున్నారు. సో ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే వీళ్ళకి కావాల్సిన ఎకో సిస్టమ్ మనం బిల్డప్ చేయాలంటే ముందు వాళ్ళతో ఓపెన్ అప్ అయ్యి మాట్లాడాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్లీ ఆ ప్యాచ్ని కనుక మనం ఫిల్ చేయగలిగితే బిజినెస్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇది డిస్కస్ చేయాలంటే 1-on-1 కన్సల్టేషన్స్ యాజ్ పర్ ఐడియాస్ ఏది కావాలనుకున్నా సరే, ఈవెన్ ఫర్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వాళ్ళ మైండ్ సెట్ హార్డ్ వర్క్ ప్రకారం ఏదైనా ఐడియా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా సరే దే కెన్ కమ్ టు అస్. సెకండ్ థింగ్, ఈ వర్క్షాప్ తాలూకా ఎజెండా ఏంటి అంటే ఎవ్రీ మంత్ మనం 2 days ఒక ఆన్లైన్ వర్క్షాప్ ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఐడియా లేదా బిజినెస్ మోడల్ గురించి కాదు, నేను ఫుల్ లెంత్లో ఎండ్ టు ఎండ్ కొన్ని విషయాలు తెలుసుకుంటాను. ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ లేదంటే ఇంకో 6 monthsలో నేను ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. ఈలోపు నాకు ఇన్ఫర్మేషన్ అంతా కావాలి అంటే కొన్ని విషయాలు నాకు తెలుసుకోవాలి. దానికోసం ఎవరైనా వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. అది ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే సండే మనకు వర్క్షాప్ అటెండ్ చేస్తూ ఉంటాం. ఈ మంత్ కూడా 27, 28 వర్క్షాప్ అటెండ్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే వర్క్షాప్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రెండూ కాకుండా మీ బిజినెస్లో ఎవ్రీ మంత్ మిమ్మల్ని మానిటర్ చేసేవాళ్ళు ట్రాక్ చేసేవాళ్ళు లేక కూడా కొన్ని బిజినెస్లు ఇబ్బంది పడుతున్నాయి. అంటే ఇది మేజర్ అసలు. ఇప్పుడు చూడండి, నేను నా ఆర్గనైజేషన్లో ఉన్నాను, నా పైన నాకు ఎవరు బాస్ లేరు, కానీ నా సేల్స్ ఎలా ఉన్నాయి, నా టార్గెట్స్ ఎలా ఉన్నాయి, ఎవరో ఒకరు నన్ను మానిటర్ చేస్తే నేను ఇంకా చక్కగా పనిచేస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని మెంటరింగ్ సర్వీసెస్ అంటారు. అంటే మీ బిజినెస్ ఎవ్రీ మంత్ మీకు ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, మీ స్టాఫ్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, మీ స్ట్రాటజీస్ ఏంటి, సేల్స్ పెంచాలన్నా మార్కెటింగ్ పెంచాలన్నా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, వీక్లీ రివ్యూ మీటింగ్స్ ఏంటి, ఎక్కడ మనం పాజిటివ్లో ఉన్న దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎక్కడ నెగిటివ్లో ఉన్నాం దాన్ని ఎలా ప్యాచప్ చేసుకోవాలి, ఇలా బిజినెస్ రిలేటెడ్ ఎవ్రీ మంత్ కూడా మీ బిజినెస్ని ట్రాక్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎవరో ఒకరు పక్క నుంచి సపోర్ట్ పుష్ ఇస్తున్న కొద్దీ కొందరు ఎలా ఉంటారంటే పక్క నుంచి చెప్తే బాగా చేస్తారు, వాళ్ళంతా వాళ్ళు సర్లే ఏముందిలే లైట్ తీసుకుందాం అన్నట్టు ఉంటారు. సో ఆ పక్క నుంచి పుష్ కోసం ఏం చేస్తున్నామంటే యాన్యువల్ మెంటరింగ్ సపోర్ట్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా మీకు త్రూ అవుట్ ఇయర్ మీ బిజినెస్ని మానిటర్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దట్ సర్వీసెస్ ఆల్సో. సో 1-to-1 కన్సల్టేషన్స్ అపాయింట్మెంట్స్ కానీ వర్క్షాప్ కానీ యాన్యువల్ మెంటరింగ్ సర్వీసెస్ కానీ ఏ రకంగా వచ్చినా సరే ఆ బిజినెస్ని ఉన్న స్థాయి నుంచి ఖచ్చితంగా ఒక 2 అడుగులు ముందుకు తీసుకెళ్ళడానికి 100% మన ఎఫర్ట్స్ అన్ని పెట్టి ట్రై చేస్తాం. వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉందనుకోండి, రిజల్ట్ అనేది ఇంకా అల్టిమేట్గా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షా గారు, హ్యావ్ గుడ్ డే.